మీకోసం పోలేరమ్మ గుళ్ళో అంగప్రదక్షిణం చేసి ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి అధ్యక్షుల వారు. ఏంది అధ్యక్షుడా? ఆయన లోపల ఉన్నారు కదమ్మా. నాకు మీరే కదా అధ్యక్షులు. ఏంటమ్మా నువ్వు టవర్ మీద ఎక్కుతావు, అంగ ప్రదర్శన చేస్తావు, నన్ను అధ్యక్షుల వారు అని పిలుస్తున్నావు. బాపట్ల బాబురావు లోపల గురించి బాగుతున్నాడన్నా. ఏదో సంగతి వచ్చి చూస్తాను. ఇదిగో చూసారుగా, పార్టీలో పదవి లేకపోతే ఎలాంటి ఎదవ మనల్ని పట్టించుకోడు. అవునమ్మా, నీ అయ్యగారితో ఖచ్చితంగా చెప్పాను. నేను ఎవరంటే ఆయనే క్యాండిడేట్. మీరు చెప్తే సీఎం వింటారా? వింటారా? ఇని తీరాలిగా. ఆయన సగం సొత్తుకి మా అబ్బాయి బినామీ కదా. మరి మీకు బినామీగా ఒక క్యాండిడేట్ ని కనిపెట్టండి. ఇందాకే కనిపెట్టానమ్మా. కాకినాడ మోహన్ కుమారే కరెక్ట్. ఆడు బెల్లం కొట్టిన రాయిలా అట్టాగే పడి ఉంటాడు. తమ్ముడా, కాకినాడ మోహన్ కుమారు నిన్ను పంది అని తిడుతున్నాడు. ఇప్పుడు ఆడి గురించి గొప్పగా చెప్పిన ఎదవ నా కొడుకు ఏమంటున్నాడు చూడు. రేయ్, మన బాపట్ల బాబురావు లోపల ఉండడా? ఇప్పుడే నేను వేలుముద్ర కాడని తిడుతున్నాడన్నా. మనోళ్ళు అనుకున్న ఎదవలంతా ఇట్టా చేస్తే ఎట్లా చచ్చేది? ఆవేశపడకుండా నెమ్మదిగా కళ్ళ మూసుకొని ఆలోచించండి. ఆ పోలేరమ్మ మీకు కరెక్ట్ క్యాండిడేట్ ని చూపిస్తుంది. ఎందుకమ్మా కళ్ళు మూసుకుని ఆలోచించడం? కళ్ళు ఎదురుగా నువ్వే ఉంటే ఈ గోపాల్ గడ్ నిన్ను వస్తాను. ఏం చేస్తాం అసలు? అయ్యగారు, చలపతి 10వ క్లాస్ పాస్ అయిందో విద్యామంత్రి అయిందో తప్పు కాదు. ఈ ఎంఏ పరీక్షలకి ఇంకొకరిని కూర్చోబెట్టి రాయించాడే, అదే తప్పు. చదువురానోడు విద్యామంత్రి అవ్వకూడదని ప్రజలు అనలేదు, చట్టంలోనూ లేదు. మరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తున్నా బాగా చదువుకున్న కావాలంటే ఆయనకి. అన్నా, యోగి మాట్లాడుతున్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. చాలని ఎంతో మంది నాయకులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. నేనే ఎక్కువ చదువుకోలేదు కదా. జనాలు మీకు ఓటే లేదా అయ్యగారు? 2 ఏళ్ల క్రితం రేపల రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా తన ట్రాక్టర్లో 20 మందిని వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడినాడు మన రామూర్తి అన్న. చదవడో రాయడో రాకపోయినా పేదోళ్ళకి సాయం చేయాలనే మనసున్నాడు. ఆయనకి సీట్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. రామూర్తి అన్న, లే అన్న. నమస్తే అయ్య గారు. పార్టీలో చాలా మంది ఉండొచ్చు, కానీ ఇలాంటి కొంతమంది మంచి వాళ్ళ వల్లే పార్టీ నిలబడింది. నేను చెప్పిన దానికి భానుమూర్తి అన్నే ఒప్పుకుంటాడు అనుకుంటా. ఏం భానుమూర్తి అన్నా? సరే బాబు, సరే అయ్యగారు, రామూర్తిని నిలబెట్టండి. అయ్యగారు, వదినా, నేను వస్తున్నానని చెప్పాను కదా. కొడతానే ఉంటే ఏంటి అర్థం? అటెండ్ చేయకపోతే ఏదో ముఖ్యమైన పని అని అర్థం చేసుకోవద్దా నువ్వు? 13 సార్లు చేశాను కదా, ముఖ్యమైన విషయం అని నువ్వు అర్థం చేసుకోవద్దా? సరే కోప్పడుకో. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ సారే సెలెక్ట్ చేస్తాడు, తెలుసు కదా. ఎవరిని నిలబెడితే ఎలా గెలుస్తాడని పాయింట్ పాయింట్ గా చెప్పగానే అయ్యగారే అద్దరిపోయారు. సరే, నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. నీకిది పెద్ద విషయం కాకపోవచ్చు, ఈ ఎలక్షన్లో పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే. ఏంటి నువ్వనేది? నిజంగానా? అది మాత్రమే కాదు, ఎలక్షన్ పూర్తయ్యే వరకు నేనే జిల్లా కార్యదర్శిని. నిజంగానా? ఎలా జిల్లా కార్యదర్శి పోస్ట్ నీకిచ్చారు? ఏ, ఆ అర్హత నాకు లేదంటావా? ఏం లేదు, పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు కదా. అదంతా నీ పార్టీలోనే, నా దాంట్లో సమర్థులకే మర్యాద. నిన్ను వాళ్ళెలా వాడుకుంటున్నారో చూడు. మూసుకున్న పార్టీకి వచ్చేయమంటే వినవు కదా. ఇలా చూడు, మా పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మా అయ్య గారికి తెలుసు. మీ మినిస్టర్ కేసులో ఎరుకొని అవమానపడ్డాడని కోపంతో అధ్యక్షుడు ఆ పోస్టింగ్లన్నీ నీకు ఇచ్చేశాడు అంతే. ఏమైనా ఇచ్చారు కదా, దానికి నువ్వు సంతోషపడవా? అయ్యో, నాకు పిచ్చ సంతోషంగా ఉంది. రైట్ రైట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయావు, జిల్లా కార్యదర్శి కూడా. నాకంటే పెద్ద పోస్టింగ్లకే వెళ్ళిపోయావు. నన్ను కూడా కొంచెం గమనించుకున్నావంటే. గమనించింది చాలు. ఎలక్షన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుని ఏవైనా అడుగు. అయ్యో, అది బోర్ కొట్టింది. మనం ఇప్పుడే ఏదైనా చేస్తేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏమంటావు? రే, అగ్నిపూల రుద్ర చూడు. మీ కన్నవాళ్ళు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. స్టూడెంట్స్కి పొలిటికల్ నాలెడ్జ్ అవసరమే, కానీ అది క్లాస్ హౌస్లో చేయకండి. క్లాస్ని గమనించండి. నేను అడిగిన డబ్బు నాకు అర్జెంటుగా కావాలి. నేను చెప్పిన చోటుకి తీసుకొస్తాను.